మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారమునకై మన కొరకు త్వరగా రానని యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ జీవము కలిగిన దేవుని పిల్లల చిన్న ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 117 అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. మొదటి వచనంలో యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉండును, ఆయన విశ్వాస సత్యం నిరంతరము నిలుచును అని రాయబడింది. దేవుని పిల్లలు అంటే యెహోవా కృప మన ఎడలంటే హెచ్చుగా ఉంటుంది అంట. హెచ్చు అంటే దేవుని పిల్లరా, హెచ్చు అంటే ఎక్కువ, లేకపోతే హెచ్చుగా ఉండాలా అని అర్థం. దేవుని పిల్లరా, మనం కూడా చూడండి, మన బిడ్డలో లోకంలో ఉన్న వారికంటే హెచ్చుగా ఉండాలంటే గొప్పగా ఉండాలి. నా బిడ్డలో గొప్పగా చదువుకోవాలి, అన్నిటిలో నా బిడ్డలో గొప్పగా ఉండాలని ఒక తల్లి ఒక తండ్రి ఎలాగైతే ఆలోచిస్తున్నాడో, జీవము కలిగిన యెహోవా దేవుడు కూడా మనల్ని గురించి ఏం ఆలోచిస్తున్నాడు, నా బిడ్డలో హెచ్చుగా ఉండాలా, అట్లాగనే విశ్వాస సత్యలో వాళ్ళు నిరంతరము నిలుచాలా అని రాయబడి. విశ్వాస సత్యములు ఎందుకంటే అపవాది కంటే కూడా భూమి మీద, అంటే సాతాను కంటే కూడా భూమి మీద మనం హెచ్చుగా ఉండాలంట. విశ్వాస సత్యములో మనం నిరంతరం నిలవాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుని పిల్లారా, మనం ఈ లోకములో అన్ని విషయాల్లో హెచ్చుగా ఉండి అపవాదిని మన కాళ్ళ కింద త్రొక్కకుండా, మనల్ని విశ్వాస సత్యములో నిలవకుండా ఎంతమందిని అయితే పడగొట్టి ఉన్నాడో అపవాది, వాళ్ళందరూ కూడా తిరిగి లిగిసి యెహోవా కృప వలన నిరంతరం వాళ్ళు హెచ్చుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, చేయగలిగిన మా పరులకు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. అయ్యా, మేము భూమి మీద హెచ్చుగా ఉండాలని, విశ్వాస సత్యంలో నిరంతరం మేము నిలవాలని నువ్వు చెప్తున్నావు తండ్రి నాయన. ఎంతమంది బిడ్డలైతే నిలవలేక పడిపోయి ఉన్నారో తండ్రి, అపవాది చేత పడత్రోయబడ్డారు నైనా, అట్టి వారిని మీరు తిరిగి లేపిన తండ్రి నైనా. ఇదిగో నా తండ్రి, వారిని ఇదిగో నా తండ్రి ఈ లోకములోను హెచ్చుగా ఉండి నిన్ను గణపరిచే బిడ్డలుగా, విశ్వాస సత్యంలో నిరంతరం నిలిచే బిడ్డలుగా ఉండటానికి కృప చూపమని నీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటూ నా తండ్రి నైనా, భూమి మీద మేమందరం కూడా నాయన నీ చేతుల్లో హెచ్చింపబడిన వారమే నీ కృప పొందేవారుగా ఉండటానికి సహాయం చేయమని తండ్రి అడుగుతూ, ఎన్ని కుటుంబాలైతే నాయన ఇది విశ్వాస సత్యము నుంచి తొలగిపోయినైనా చీకటి సంబంధమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు, అట్టి బిడ్డలు మీరు ఆశీర్వదించి మళ్ళా నీ వెలుగులోకి తీసుకొచ్చి వారికి మంచి ఆరోగ్యం, వాళ్ళ అవసరాల కల్లా తీర్చమని అడుగుతూ, హృదయం వెలుగుంపు మాటలు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా తండ్రి చూస్తున్నారు ఈ కూనలిసి, వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి మంచి ఆరోగ్యం దయచేసి సమస్తాన్ని ఇచ్చిన బిడ్డలను పోషించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.